లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో ఎక్సర్సైజ్ 12.8లో రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక పీస్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చిండు. ఫంక్షన్ ఏంటంటే ఎక్స్ కంటే అంటే 1 కంటే ఎక్స్ అనేది 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏ ప్లస్ బిఎక్స్ అనే ఫంక్షన్ ఉపయోగించాలి. ఎక్స్ అనేది 1కి ఈక్వల్ అయినప్పుడు 4 అంటే 4 అనేది కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చిండు. మళ్ళీ ఎక్స్ అనేది 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు బి మైనస్ ఏఎక్స్ని ఉపయోగించాలా. ఈ ఫంక్షన్ అనేది ఎక్స్టెన్స్ 1 లిమిట్ ఎక్స్టెన్స్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎగ్జిట్ అవుతుంది. ఏమొస్తుంది ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఇచ్చిండు. అంటే ఈ ఫంక్షన్ అనేది 1 దగ్గర ఎగ్జిట్ అవుతుంది. దట్ ఆర్ పాసిబుల్ వాల్యూస్ ఏ అండ్ బి. అంటే మనకు ఏ అండ్ బి అనే ఈ పీస్ ఆఫ్ ఫంక్షన్స్ లో ఏ వాల్యూ బి వాల్యూ వాడు కనిపెట్టమంటుండు. ఏ విధంగా కనిపెట్టాలంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ సాయం తీసుకొని మనం కనిపెట్టాలా. ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. సొల్యూషన్ ఏంటిది? ద గివెన్ ఫంక్షన్ is ఏమి ఇచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ ప్లస్ బిఎక్స్ ఎక్స్ లెస్ దెన్ 1. నెక్స్ట్ 4 అనే ఫంక్షన్ ఒకటి ఇచ్చిండు. ఎక్స్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ బి మైనస్ ఏఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చిండు. ఎక్స్ వాల్యూ ఏమి ఉండాలా? 1 కంటే ఎక్కువ ఉండాలి. ఇది పీస్ ఆఫ్ ఫంక్షన్ మనం రాసినాం. దీనికి లెఫ్ట్ లిమిట్ కనుక్కోండి. ఈ ఫంక్షన్కి లిమిట్ ఎక్స్ టెన్స్ 1 మైనస్ అంటే 1 ఈ 1కి లెఫ్ట్ లిమిట్ ఏమవుతుంది? 1 మైనస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ అనేది ఎక్స్ టెన్స్ 1 అంటే 1 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనం ఏ ఫంక్షన్ ఉపయోగించుకోవాలా? 1 కంటే తక్కువ అంటే ఇక్కడ అంటే ఎక్స్ లెస్ దాన్ 1 ఉంది అంటే 1 కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏ ప్లస్ బిఎక్స్ని ఉపయోగించుకోవాలా. ఏ ప్లస్ బిఎక్స్ అనే ఫంక్షన్ రాసుకున్నాం. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి ఫంక్షన్లో. ఏ ప్లస్ బి ఇంటూ 1. దీని ఆన్సర్ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి వస్తుంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ రాద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ 1 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ 1. రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ అనేది 1 అప్రోచ్ అవుతే రైట్ హ్యాండ్ లిమిట్ అనేది 1 కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి 1 కంటే పెద్దగా ఉందంటే ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ 1 కంటే పెద్దగా ఉన్నప్పుడు మనం ఈ ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. ఏంటిది అది? బి మైనస్ ఏఎక్స్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో లిమిట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. బి మైనస్ ఏ ఇంటూ 1. దీని ఆన్సర్ ఏమొస్తుంది? ఏ మైనస్ బి వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు? క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా ఇచ్చిండు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4. ఇంకో పాయింట్ రాద్దాం మనం. లిమిట్ ఇక్కడ ఎగ్జిట్ అవుతుందిగా. దీన్ని ఇట్ ఈస్ given that limit x tends to 1 f of x equal to f of 1. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ ఇది, రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ ఇది వచ్చింది. ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఫంక్షన్ లిమిట్ ఎక్స్ టెన్స్ 1 దగ్గర మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 1. ఈ 1 వాల్యూ మనకు ఈ 4 వస్తుంది. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేసినట్లయితే ఇక్కడ చూడు ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్. ఈ కాన్స్టెంట్ ఫంక్షన్కి లిమిట్ మనము 1 అప్లై చేసినట్లయితే 4 వస్తుంది. దీన్ని ఏం రాసుకుందామంటే దేర్ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 1 అనే వాల్యూ 4. దీన్ని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆన్సర్ ఏమొచ్చింది? ఏ ప్లస్ బి వచ్చింది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ ఏమొచ్చింది? బి మైనస్ ఏ. లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఏమొచ్చింది?
4 వచ్చింది కాబట్టి 4. దీన్ని ఈక్వేషన్స్ రూపంలో రాసినట్లయితే a ప్లస్ బి ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. b మైనస్ ఏ ఈక్వల్ టు 4. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. a plus b equal to 4 మైనస్ ఏ, ఇక్కడ ఏం గుర్తు లేకపోతే ప్లస్ ఉన్నట్టు కాబట్టి ప్లస్ బి ఈక్వల్ టు 4. ఇప్పుడు ప్లస్ బి ఏలో నుంచి మైనస్ ఏ తీసే పోద్ది కాబట్టి ఏకే క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ బి 2b వస్తుంది. 2b ప్లస్ 4 8 వస్తుంది. 2 1 జా 2 4 జా. ఇప్పుడు బి ఈక్వల్ టు 4. బి వాల్యూ వచ్చింది. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి బి వాల్యూని ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. అప్పుడు సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏ ప్లస్ 4 ఈక్వల్ టు 4. ఎందుకంటే బి వాల్యూ 4 వచ్చింది కాబట్టి 4 రాసిన. ఇక్కడ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు అవుతుంది, -4. +4 నుంచి -4 తీసేసినట్లయితే ఏ ఈక్వల్ టు 0 వచ్చింది. ఏ వాల్యూ 0, బి వాల్యూ 4 వచ్చింది. ఇప్పుడు వచ్చిందని మనము స్టేట్మెంట్ ఒక పాయింట్లో రాసుకుందాం. ద రెస్పెక్టివ్ possible values a and b are 0 and 4. అంటే ఏ వాల్యూ 0, బి వాల్యూ 4 వచ్చింది. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.